గన్నేరువరంలో త్వరలో చిరుతల రామాయణం నాటక ప్రదర్శన. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి ఆధ్వర్యంలో త్వరలో ప్రదర్శించబోయే చిరుతల రామాయణం నాటక ప్రదర్శనకుగాను శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ గురువు రాజిరెడ్డి, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకట రమణయ్యనసు రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకట రమణయ్యనసు భాద్రపద శుద్ధ చౌతి భక్తి మీర గొలిచెదాము భాద్రపద శుద్ధ చౌతి భక్తి మీర గొలిచెదాము రాజా మహారాజ నిర్మల్ రాజ వెంకట రమణయ్యనసు ఎలక వాహనమెక్కి నీవు ఏలినావు రాజాలు ఎలక వాహనమెక్కి నీవు ఏలినావు రాజాలు కుడుములు ఉండ్రాలు నీకు కడుపు నిండా నెట్టెదాము కుడుములు ఉండ్రాలు నీకు కడుపు నిండా నెట్టెదాము విఘ్నరాయ విఘ్నారణ మహారాజుకి లంకదొచ్చదను లావాణ్యంబుగా ఈ గన్నేరువరం గ్రామంలో దాదాపుగా 17 సంవత్సరాల క్రితము చిరుతల రామాయణం అనేది తబలా సప్పుడు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 17 సంవత్సరాల నుంచి ఎలాంటి తబలా సప్పుడు అనేది లేదు. ఇది అడగంటి పోతుందనే ఉద్దేశం మీద వీళ్ళంతా కళాకారులంతా మళ్ళా కలిసి మేమందరం ఐక్యమత్యమై ఈ కళను ముందు తీసుకురావాలి, అడగంటి పోవద్దు అనేది చిరుతల రామాయణం మళ్ళీ మొదలుపెట్టాం. దీన్ని మేము ఒక వారం రోజుల లోపల మేము వేయగలుగుతాం. ఇప్పుడు మధ్యాహ్నం ఇప్పుడు మరొకైతే మేము ఒక 5-6 రోజుల నుంచి మాత్రం నేర్చుకున్నాం. ఇంకొక వారం అవుతుంది ఈ ఆట ఆడాలి. ఖచ్చితంగా దీన్ని ఈ రామాయణాన్ని అడగంటి పోవద్దు అనేది ఇంకా భావి భారత పౌరులు అంటే ఇప్పుడున్న యువకులు వాళ్ళకు రామాయణం అంటే తెలియదు, రాముడు సీత అంటే కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు పుట్టిన పిల్లలకు తెలియదు. కాబట్టి దీన్ని పోనీయద్దనే ఉద్దేశం మీద ఈ కళను ముందుకు తీసుకెళ్తున్న మా గన్నేరువరం గ్రామస్తులు ఈ గన్నేరువరం గ్రామం నుంచి మేము ప్రతి ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ఈ యొక్క కళను విజయవంతం చేసి ఈ కళను అడగంటి పోనివ్వకుండా అందరూ మమేకమై మా కళను ఆశీర్వదించాలి. మళ్ళొకటి ఈ కళ ఇక ముందు కూడా ఈ చిన్న పిల్లలు కానీ వాళ్ళందరికీ రాముడు అంటే ఏంటి, సీత అంటే ఏంటి అని తెలియదు కదా, తెలియజేయడానికి కోసమే మా గన్నేరువరం గ్రామం మేము తెలియజేస్తున్నాం. మీ భజన లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి గన్నేరువరం వాళ్ళ ఆధ్వర్యం లోపల ఈ యొక్క నాటక ప్రదర్శన చిరుతల రామాయణం జరుగుతున్నది. ప్రజలారా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచున్నాం.
ఈ యొక్క వీళ్ళకు విద్య నేర్పేది నేను ఒక గురువుగా కళాకారునిగా నాకు వచ్చిన విద్య నా మందం నేను వాళ్ళని నేర్పుతున్నా. ఇంకా వాళ్ళకి ఎక్కువ రావచ్చు, నాకు తక్కువ రావచ్చు. కాకపోతే ఒక గురువుగా వాళ్ళని నేర్పి వాళ్ళని తీర్చిదిద్దామన్న కాంక్షతో నేను వచ్చిన. ఇప్పుడు ఈ యొక్క రాముడు ఇక్కడ పాత్ర, ఈ రాముడు అంటే ఆయన మాట్లాడతాడు. మాది గన్నేరువరం. నా పేరు బోయిన మల్లయ్య. మాది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బృందం. కాబట్టి 17 సంవత్సరాల క్రితం మేము ఈ రామాయణాన్ని వేసినాము. అదేవిధంగా చాలా రోజులు అవుతుంది కదా, మన పిల్లలు, మన పుట్టిన పిల్లలకు కూడా ఈ రామాయణం అంటే తెలియదు. అందుకని ఈరోజు మళ్ళీ మనము ఈ చిరుతల రామాయణాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక భావనతో మా యొక్క భజన మండలి బృందం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి భజన మండలి బృందం, ఈ యొక్క కళాకారులను కలిసి మళ్ళీ రామాయణాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మన గ్రామమే కాదు, చుట్టూ పల్లెలు కానీ ఈ జిల్లా లోపల ఎక్కడికి పోయినా ఇది ఒక పేరు నిలవాలన్న ఆలోచనతో మేము చిరుతల రామాయణాన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నాము. 17 సంవత్సరాలు జరిగింది మేము చిరుతల రామాయణం వేసి గన్నవరంలో. మళ్ళీ ఈ రోజున ఈ 2026 ఈ రోజున మేము మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. వచ్చే నెల 1-2 తారీఖు లోపల ఈ రామాయణాన్ని మేము జరిపిస్తామని కోరుకుంటున్నాం. ఇది